తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్రకి విశాఖ, మధ్యాంధ్రకి అమరావతి, మరి రాయలసీమకి ఏంటి? ఈ చర్చ ప్రతి సందర్భంలో కూడా వస్తూనే ఉంది. నేను కూడా కొన్ని వీడియోలు చేశాను. రాయలసీమకి కర్నూలు కాదు, అనంతపురం కాదు, కడప కాదు, తిరుపతి కేంద్రం అవుతుంది అని. ఇప్పుడు అదే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యరూపంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. తిరుపతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని, అంటే తిరుపతి అనగానే ఓన్లీ పిలిగ్రిమ్ సెంటర్ తిరుమల క్షేత్రం మాత్రమే కాదు, తిరుపతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని ఇండస్ట్రియల్, టూరిజం ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో షిప్ బిల్డింగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సెంటర్గా మలిచేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే కేంద్రం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దుగరాజపట్నం పోర్టుని షిప్ బిల్డింగ్ యూనిట్గా డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించడంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకత్వం సక్సెస్ కావడంతో పాటు ఇమీడియట్గా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రైట్, ఒకసారి ఈ డీటెయిల్స్ చూస్తే నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లాలో ఉంది. వాస్తవానికి జాగ్రఫీ పరంగా, లొకేషన్స్ పరంగా మనం చూస్తే ఇదంతా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోది. జిల్లాల విభజన తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లాకి సముద్ర తీరం వచ్చింది. అంటే రాయలసీమకు సముద్రం వచ్చింది, తిరుపతి రాయలసీమలో భాగం అని చెప్పి అనుకుంటాం కాబట్టి, సో సముద్రం వచ్చింది. ఇటు తీర ప్రాంతాన్ని, అటు టూరిజం స్పాట్స్ని, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గతంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో శ్రీ సిటీ లాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉండేది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నాయుడుపేటను ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్గా మారుస్తుంది. దానికి సమాంతరంగా ఇప్పుడు దుగరాజపట్నాన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే నేషనల్ షిప్ బిల్డింగ్, అంటే ఎన్షిప్ ఏపీ అని చెప్పని అంటారనమాట. ఈ కంపెనీని నేషనల్ షిప్ బిల్డింగ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ని ఏర్పాటు చేసింది, ఎన్షిప్ ఏపీ. సో ఇది టు డెవలప్ షిప్ బిల్డింగ్, రిపేర్ అండ్ అలైడ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ దుగరాజపట్నం, తిరుపతి డిస్ట్రిక్ట్. ఇది కాన్సెప్ట్. ఇది ఎట్లా అంటే జీవో ప్రకారం చూస్తే ఓనర్షిప్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50%, విపి అంటే వైజాగ్ పోర్ట్ అథారిటీ ఒక 50% పెడుతుంది అనమాట. పీపీపీ మోడల్ లాంటిది ఇది కూడా. సో అదే తరహాలో విశాఖ పోర్ట్ అథారిటీ ఆపరేషన్స్ మొత్తం వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓన్లీ స్టేక్ పార్ట్నర్గా ఉంటుందన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ మెగా షిప్ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి మరొక కొత్త ప్రయోగం కాబోతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇండస్ట్రియల్ క్లస్టర్ అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఒకసారి నేను మీకు క్లియర్ పిక్చర్ అనాలిసిస్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రానికి, అంటే ఇటు చెన్నై లాంటి మహానగరానికి అతి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి నెల్లూరు, ఈ నెల్లూరు చుట్టుపక్కలంతా కూడా డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. కానీ దాన్ని ఆచరణలో మాత్రం మనం చేసిన సందర్భాలు చాలా తక్కువ, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ను ఉపయోగించి ఇదంతా కూడా తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఈ వెంకటగిరి దగ్గర నుంచి ఇవన్నీ కూడా కృష్ణపట్నం, ఇప్పుడు కృష్ణపట్నం నెల్లూరు జిల్లా పరిధిలో ఉంది. ఎన్ఎల్ఆర్ అని చెప్పని అంటాం కదా. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి. ఇటుపక్క వచ్చేసి మదనపల్లి జిల్లా వచ్చిందనమాట. సో చిన్న చిన్న క్లస్టర్గా మార్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ ఐడెంటిటీని ఉపయోగించుకొని ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ క్రమంలోనే ఇటు చెన్నై నగరానికి, మహానగరానికి, అలానే అటు సముద్ర తీరానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలను ఎంచుకొని ఈ ప్రదేశాల్లో ఇటు శ్రీ సిటీ దగ్గర నుంచి మొత్తం అన్ని వరుసగా ప్రాజెక్టులని టేకప్ చేస్తుంది. దుగరాజపట్నం ఏరియాని కూడా అదే తరహాలో డెవలప్ చేస్తే కనుక ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే ఈ ప్రాంతంలో ఈ దరిదాపుల్లోనేమో శ్రీ సిటీ ఉంటుంది, నాయుడుపేట ఏరియాలోనేమో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు దుగరాజపట్నం ఇటు ఉంది, తిరుపతి, కాళహస్తి ఈ పక్కన ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా మారేటువంటి అవకాశం ఉంది. ఒక మెగా సిటీని అనుసంధానం చేసుకుని చెన్నైని, అమరావతి కంటే చెన్నై వాళ్ళకి దగ్గర కాబట్టి ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి ఒక ఇండస్ట్రీ కింద దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చెన్నైలో ఉండేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండేటువంటి పరిశ్రమలకి అనుసంధానంగా పనిచేయాల్సినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే జియో ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. జియోలో కంప్లీట్గా ఎస్పీవీని ఏర్పాటు చేయాలి. ఎస్పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. ఇక ఆ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి ఇదే పని ఉంటుంది అనమాట, వేరే వాటిలో ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. అందుకనే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఎన్షిప్ ఏపీ లిమిటెడ్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ కింద తీసుకొచ్చారు. స్పెషల్ పర్పస్ వెహికల్. ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్
అండ్ అలైడ్ మ్యారిటైమ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది మొత్తం ఇంకా జీవోలో అంతా కూడా ఇంకా చాలా విషయాలు మెన్షన్ చేశారు. ఒక నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ కింద దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుందని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దుగరాజపట్నంలో ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు అవుతుంది. అలాగే దాన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత మొత్తం కూడా ఈ సంస్థ టేకప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ అవుతుంది. ఇది వస్తే కనుక డెవలప్మెంట్ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికీకరణ శరవేగంగా జరుగుతుంది. అర్బనైజేషన్ కూడా చాలా వేగంగా మారుతుందని చెప్తున్నారు. సో ఆ ప్లానింగ్ అంతా కూడా దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి జీవోని ఇటీవలే రిలీజ్ చేసింది. అతి త్వరలోనే కార్యాచరణ దిశగా అడుగులు వేయబోతోంది.